ఏడాదిలోనే ప్రభుత్వాన్ని నడిపించలేని స్థితికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం సీటు ఎప్పుడు పోతోందన్న భయంతో కేసీఆర్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, త్వరలోనే ఆ పార్టీ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు జగదీశ్వర్ రెడ్డి. చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినాయన్న సామెత ఇవాళ స్పష్టంగా తెలంగాణలో మన కళ్ళ ముందు కనబడుతుంది. దొంగలే విలన్లే ఇవాళ వచ్చి అధికారంలో కూర్చొని హీరోలను విలన్లు అనే పరిస్థితికి వచ్చిండ్రు. మర్యాదలు కూడా లేని, కనీస జ్ఞానం లేని ఒక మూర్ఖుడి చేతుల్లోకి ఈ రాష్ట్రం పోయింది. పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఇన్ని తిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రేవంత్ రెడ్డికి మించి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దాచుకోవడానికి తన తాబేదారులకు దోషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు. ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు, ప్రేరేపణలు చేస్తున్నాడు కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్ప ఇంకోటి కాడు.